ఈ 2015లో మనం వాలంటరీ విభాగాన్ని అందరినీ కూడా పత్రిజీ గారు మనం పిరమిడ్ సొసైటీ మాస్టర్ అంటేనే వాలంటీర్, మనం అందరం కూడా చేసే సేవ అంతా కూడా వాలంటీర్ సేవ. ఆ వాలంటీర్ అనే పదానికి సారు సేవాదల్ అనే ఒక రూపకల్పన చేయడము, దాంట్లో ముఖ్య భాగం ఏంటి, దాని యొక్క టైటిల్ ఏంటంటే ధ్యాన సేవయే దైవ సేవ అనే ఈ నినాదాన్ని మనము మన భారతదేశం అంతటా వ్యాపిస్తూ ప్రపంచం అంతటా తెలియడం కోసము మన సేవాదళ సభ్యులందరం కూడా తమ తమ స్థాయిలో కృషి చేస్తున్నారు. నేను అందరినీ గమనిస్తూ ఉన్నాను. సో ఈ 2024లో నేను ఇక్కడికి మహేష్, ఇప్పుడు సేవాదళ అంటే ఏంటి అంటే ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని ఫిల్ఫిల్ చేయడం. మన ముందు ఉన్నది ఇప్పుడు 2 లక్ష్యాలు. ఒకటి, పత్రిజీ గారి శక్తి స్థల్ని కంప్లీట్ చేసుకోవడం, అందరినీ ఇంక్లూడ్ చేసుకొని. 2, సేవాదళ హెడ్ క్వార్టర్ జగన్నాథ గట్టు. ఎక్సలెంట్, గట్టిగా చప్పట్లు. ఈ 2 ప్రాజెక్టులు మనం సైమల్టేనియస్గా తీసుకెళ్ళినప్పుడు మనకు సర్వీస్ ఓరియంటెడ్గా ఆల్ ఓవర్ ఇండియాకి సార్ చెప్పినట్టు హెడ్ క్వార్టర్ని రెడీ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కూడా ఒక 2 to 3 years లోపల ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు సేవాదళ సభ్యుల యొక్క ఇండియాలో పని అయిపోతుంది. అప్పుడు మనందరం కలిసి చైనా గీనా అంతా వెళ్ళిపోతూ ఉందాము. సో ఇది మన లక్ష్యం. సో మనందరం కూడా సీరియస్గా వర్క్ చేద్దాం. నాకు ఢిల్లీ కృష్ణ కానీ ఒకవైపు అంతా కూడా ఢిల్లీ కృష్ణ సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు, ఒక టీం అందరినీ కూడా. ఇంకోవైపు కోల్కతాని హెడ్ క్వార్టర్గా చేసి నార్త్ ఈస్ట్ మొత్తము బీ యువర్ సెల్ఫ్ ట్రస్ట్ అని చెప్పి సార్ ఫామ్ చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా మనకి సేవాదళకి సపోర్ట్ జరగడం జరుగుతుంది. ఆ టీం అందరూ కూడా కల్కటా, అస్సాం ఇటువైపు నుంచి ఉన్నారు. వాళ్ళందరూ మనకు గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు మనకు సర్వీసెస్ ఇస్తున్నారు. సో మనందరి లక్ష్యం ఒకటే, ఈ 2 సంవత్సరాలు సేవాదళ సభ్యులైన ప్రతి ఒక్కరము కూడా పత్రిజీ శక్తి స్థాలు పూర్తి చేయడంలో, పత్రి సార్ ఎప్పుడూ ఒకటి చెప్తారు, సేవ అంటే ఎప్పుడు ఎక్కడ ఏది అవసరం అవుతుందో అది పనిచేయాలి. ఇందాక భాస్కర్ రెడ్డి అని చెప్పారు, ఎక్కడ ఏ అవసరం ఉంటే టాస్క్ ఫోర్స్ మా మాధవి అని. నేనేమనుకుంటా అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి సేవాదళ సభ్యుడు కూడా అందరూ కూడా పత్రి సార్ లక్ష్యం నచ్చి మనం ఆయనతో కలిసాము. ఆయన మనం ఏం అడగలేదు, కానీ మనం చేయాల్సిన అవసరం ఉంది. శక్తి స్థల్, జగన్నాథ గట్టు, ఈ 2 ఎందుకు జగన్నాథ గట్టు అని మరీ రిపీట్ చేస్తున్నానంటే, సారు చివరి రోజుల్లో నేను సార్తో పాటు ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. నేను సారు ఒకరోజు చాలా హ్యాపీగా ఉండే, నేను అన్న వచ్చి కలిసినప్పుడు, ఏం సార్ మీరు ఎన్నో ప్రాజెక్టులో నేను మీ హ్యాపీనెస్ చూశాను, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారంటే, మేడం జగన్నాథ గట్టు ఈజ్ అవర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఎందుకు సార్ అంటే, ఇక్కడి నుంచి మనము మాస్టర్లని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పంపించాలి, మాస్టర్లను తయారు చేయాలి, సాధనకు పెద్దపీట వేయాలి. అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లో డిఫరెంట్ వింగ్స్ ఉన్నా, డిఫరెంట్ యాక్టివిటీ ఉన్నా, సాధనకు పెద్దపీట వేసే ప్రాంతము జగన్నాథ గట్టు. జగన్నాథ గట్టులో ఎంతో విశిష్టమైన ప్రదేశము, దాని హిస్టరీ అంతా చాలా గొప్పది. ఒక్కొక్కరు 12 గంటలు 10 గంటలు సాధనలో కనుక వెళ్ళినట్టయితే ఆ సాధన రహస్యాలన్నీ మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి జగన్నాథ గట్టుని డెవలప్ చేయడం మన ముఖ్య బాధ్యత. ఎట్ ద సేమ్ టైం ప్రతి పిరమిడ్ మాస్టర్ లాగానే సేవాదళ సభ్యులు అత్యంత ఎక్కువ బాధ్యత తీసుకొని శక్తి స్థల్ కంప్లీట్ చేయడంలో మనంతా పార్టిసిపేషన్ చేయాలి ఈ యొక్క కార్యక్రమంలో. ఎందుకంటే యాజ్ ఎ నేషనల్ కోఆర్డినేటర్ ప్రతి పిరమిడ్ మాస్టర్కి, నేను ప్రతి సేవాదళ సభ్యుడికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఒక్క పిలుపుతో వచ్చి ఇంతమంది, నేను కూడా మహేశ్వర మహాపిరమిడ్లో నా సేవలు అందిస్తానని వాళ్ళందరూ అందించడం చాలా గొప్ప విషయం. అందరికీ గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ మాధవి, థ్యాంక్ యూ. చప్పట్లు గట్టిగా.